హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. నమస్తే అండి, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏదైనా కష్టమైనా మంచి అయినా ఏదైనా మీతో షేర్ చేసుకోవటం నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఇది నా ఫ్యామిలీ అనుకుంటున్నా కాబట్టే ప్రతి ఒక్కటి మీతోనే షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్, నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏంటి, నేను పెట్టిన థంబ్నెయిల్ ఏంటి, దాని గురించి మీతో షేర్ చేసుకోబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. మున్ముందు మంచి వీడియోలు మీతో బాండింగ్ ఉండాలంటే మీ హెల్ప్ నాకు తప్పకుండా కావాలండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టుపక్కల ఉన్న మన దివ్యాంగ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏమనుకుంటున్నారా? అక్క, మాకు మ్యారేజెస్ కావట్లేదు, మాకు మా దివ్యాంగులు అవ్వడం వల్ల, లేకపోతే మాకు అసలు పిల్లల్ని ఇవ్వరా, మేము పోషించలేమనా, మీరు దివ్యాంగులు కదా, మీకు పుట్టబోయే బిడ్డలు కూడా అలాగే ఉంటారు అని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా ఇట్లాగా అవమానిస్తున్నారక్క. దీని గురించి మీతో షేర్ చేసుకోవాలని మీకు ఫోన్ చేసినానక్క. నిజంగా మేము హ్యాండిక్యాప్స్ కాబట్టి మా పిల్లలు కూడా అట్లాగే ఉంటారా అని గతంలో కూడా ఒక వీడియో మీతో షేర్ చేసుకున్నాను నేను. దానికి సాక్ష్యం నేనే అనమాట. నేను ఒక దివ్యాంగురాలని. తమ్ముడు, అక్కలు, చెల్లెళ్ళు మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను దివ్యాంగురాల్ని. కానీ నాకు పుట్టిన బిడ్డ చాలా చక్కగా పుట్టింది. ప్రతి పుట్టినరోజుకి మీరందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, చూస్తానే ఉన్నారు కదా. తన బాధని నేను ఏ రకంగా చెప్పాలో నాకైతే అర్థం కాదు. కాబట్టి ఒక వీడియో రూపంలో మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. అందుకనే నిన్న మన లత ఒక వచ్చిందని చెప్పినాను కదా, వాళ్ళ మాటలు విన్నాక నా మనసు చాలా బాధపడింది. మేము దివ్యాంగులం కాబట్టే మాకు పెళ్ళిళ్ళు జరగట్లేదు, మమ్మల్ని ఎవ్వరూ నమ్మట్లేదు అని వాళ్ళు చెప్పారు. అట్లా ఏం లేదండి. సమాజంలో ఒక అపోహ ఉంది, దివ్యాంగులైతే పిల్లలు కూడా ఇట్లాగే పుడతారు, వీళ్ళలాగే పుడతారు అని. అది అపోహ మాత్రమే, కానీ ఇది నిజం కాదు. చాలా మంది దివ్యాంగ తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. కాబట్టి మీరు దిగులు పడాల్సింది, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మన సమస్య దివ్యాంగ తత్వం కాదు, సమస్య మన ఆలోచనలోనే ఉంది. అవునా కాదా? మంచి మనసు, బాధ్యత, ప్రేమ ఇవి ఉంటే ఎవరైనా ఒక మంచి భర్తగా, తండ్రిగా, మంచి భార్య తనకు లభించినప్పుడు చాలా చక్కగా చూసుకుంటారు. ఫస్ట్ అంటూ వీళ్ళు ఇస్తే కదా, వీళ్ళకు ఒక జీవితాన్ని ఏర్పాటు చేస్తే కదా. వీళ్ళు ఇవ్వకనే, వాళ్ళకి చేయకనే ఎన్ని చెప్తారండి. నా దివ్యాంగ అన్నయ్యలకు, అక్కయ్యలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నేను ఒకటే చెప్తున్నా, మీరు నిజాయితీగా, మీ ఓపికకి ఒక రోజు విలువ తప్పకుండా వస్తుంది. మీరు ఒంటరిగా లేరు, ఇది గుర్తుపెట్టుకోండి. మీలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ జీవితం చాలా విలువైంది. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని మీరేమీ కుంగిపోకుండా, బాధపడకుండా మంచి జీవితం కోసం ఎదురు చూస్తూ ఓపికతో ఎదురు చూడాలి. నమ్మకం పెట్టుకోండి, మీ జీవితంలో కూడా ఒక మంచి రోజు వస్తుంది. అవునా కాదా? అంత డిసప్పాయింట్లోనే ఉంటే మన లైఫ్ ఎలా ముందుకెళ్తుంది చెప్పండి తమ్ముళ్ళు? మీరైనా కానీ ఆలోచన చేయండి, నమ్మకం పెట్టుకోండి. మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మీతోనే ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టే నేను నా వంతు బాధ్యతగా ముందుకొచ్చి ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. పెళ్ళిళ్ళు అవ్వవా అంటే అవుతాయి, ఎందుకు అవ్వవు? ఇప్పుడు నేనంటే నేను కాదు, అట్లాగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బ్యూటిఫుల్ మెమరీస్, మీకంటూ ఒక మంచి రోజు. కాకపోతే కొంచెం ఓపిక పట్టుకోవాలి మనం, అంతే తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెళ్ళు, మీ అందరి పెళ్ళిళ్ళకి నేను వస్తాను. చూడండి ఎంత హ్యాపీగా. ఇది నా ఫ్యామిలీ కాబట్టి నేను వస్తాను. ఆందోళనలో ఉన్నారు మన దివ్యాంగులందరూ. ఆందోళన పడొద్దు ఫ్రెండ్స్, ఆందోళన పడొద్దండి. నాకు నిజంగా బాధ కలుగుతుంది. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నాకు ఎంత బాధ అంటే అంత బాధ. అక్క నువ్వే పెళ్ళిళ్ళు నువ్వు చేయక్క, నా పెళ్ళి నువ్వు చేయక్క అంటున్నారు. నాది యూట్యూబ్ ఛానల్ తమ్ముడు అంటే, అవును, మా బాధల్ని నీ యూట్యూబ్ ఛానల్లో చెప్పు, మాకు ఎందుకు పిల్లనివ్వరో అడుగు. నేనైతే యోమనే చెప్తాను, నేను గ్యారంటీ. ఎందుకంటే మన తమ్ముళ్ళు, అక్కయ్యలు అందరూ మంచోళ్ళేనబ్బా.
కొంచెం వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు జంప్స్. కాబట్టి మీరు ఎవరైనా కానీ తమ్ముళ్ళకి, అక్కయ్యలకి, చెల్లెళ్ళకి పిల్లనివ్వండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా జామ్ జామ్ అని వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చి సంతోషంగా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి పుట్టబోయే బిడ్డలు కూడా మంచి బిడ్డలు పుడతారండి. మీరు అపోహ పడవద్దండి. నేను నా నేనే సాక్ష్యం కదా. కాబట్టి ఈ అక్కని నమ్మి మీ మంచి జీవితానికి చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఓపికగా ఉండండి. మీకంటూ ఒక మంచి రోజు వస్తుంది. అప్పుడు ఈ అక్కని గుర్తు చేసుకుంటారు. దిగులు పడొద్దండి, టెన్షన్ పడొద్దండి. మీరు ఫోకస్ చేయాల్సిందంతా మీ లైఫ్ పైన. మీరు ఏం చేయగలుగుతారు, ఎలాగా ఆ వచ్చిన అమ్మాయిని చూసుకోగలుగుతారు. పింఛన్ ఒకటేనా కాదు, అంతకు మించిన జీవితం ఉంది. ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. అమ్మాయి మీ జీవితంలోకి వచ్చే అమ్మాయికి చాలా చక్కగా నేను కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతున్నా, నీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అవుతాను, నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాను, మనము 10 మందికి ఆదర్శంగా బతుకుతాము అని చెప్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మీ అందరి హ్యాపీనెస్ లో ఈ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ మొదలు తక్కువ ఉండాలి. ఓకేనా? మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, మీ ఏ విషయాలు నాతో షేర్ చేసుకోండి. బాయ్.